హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. ఈరోజు మనం సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామినే మెప్పించిన పరమ ప్రీతికరమైన మధుర పదార్థం లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా 1 కేజీ శనగపిండిని ఈ విధంగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న శనగపిండిలో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెంగా నీళ్లు యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని బూందీ గరిటలో వేసుకొని ఇలా బూందీ వేసుకోవాలి. బూందీ ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా లడ్డూలకు సరిపడా బూందీ అంతా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక ప్యాన్లో నెయ్యి హీట్ చేసుకొని జీడిపప్పును ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కిస్మిస్ను కూడా ఫ్రై చేసి సపరేట్ చేసి పెట్టుకోవాలి. పాకం కోసం పంచదార ఒక మందపాటి గిన్నెలో వేసి కొంచెం వాటర్ పోసి కరిగించుకోవాలి. 1 కేజీ శనగపిండికి కేజీ పంచదార చొప్పున తీసుకోవాలి. ఈ పంచదార వాటర్ను స్టవ్ మీద పెట్టుకొని పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెని కిందకి దించుకోవాలి. ఇలా తయారైన పాకంలో పచ్చకర్పూరం, యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్, చివరగా బూందీ వేసి మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న బూందీ ఈ పాకమంతా పీల్చుకున్న తర్వాత వీటిని లడ్డూలా చుట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బూందీ లడ్డు రెడీ అయినట్లే. మీరు కూడా ఈ బూందీ లడ్డును ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.